1 అవర్ అయిందండి మెడిటేషన్లో కూర్చొని. చాలా మంది మెడిటేషన్ చేయమంటే మాకు అస్సలు టైం లేదండి, మాకు వీలు కాదండి అని చెప్తూ ఉంటారు కదా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే వంగుతాయి అందరి కీళ్లు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే కలుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు. ఇక దేనిపై ఉండదు మీకు మోజు, ఆనందంగా ఉంటారు మీరు ప్రతిరోజు. ధ్యానమే మనకు అండ, ఇక మనపై పడదు సమస్యల బండ. ధ్యానం చేస్తే మన మనసు ఖాళీకుండా, జీవితం నిండుకుండా, సమాజంలో మనం బంగారు కొండ. ఈ సృష్టిలో మనం అనువంత, ధ్యానం చేసే సమయం కొంత. పొందుతాం ఆనందం కొండంత, పంచుతాం ప్రేమ విశ్వమంతా. ధ్యాన శక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే ఉంటుంది మన జీవితానికి ఆనందాల సరదా. అలలకు అదుపు లేదు, కళలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణం కూడా ఉండదు చిచ్చుబుడ్డి, కానీ సాధిస్తే చివరి వరకు ఉంటుంది జ్ఞాన బుద్ధి. ఇన్ని చెప్పే కదా, కనీసం ఇప్పటి నుంచైనా రోజులో కనీసం 5 minutes అయినా మెడిటేషన్ చేస్తారా? మీలో ఎంతమందికి మెడిటేషన్ చేసే మంచి అలవాటు ఉంది? నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.